సార్ తిలక్ గారు, ఇది వరకు నేను ఒక బయట ప్లే చేస్తాను దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిది. ఇప్పుడేమో వి ప్రకాష్ గారు. వీళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ను ఎలా అనలైజ్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1. రెండోది బీటెక్ రవి గారి బయట కూడా నేను ప్లే చేశాను. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆరోపణలు, ఆ ఆరోపణలకు గురయ్యేవాళ్ళు ఎంత మానసిక హింసకు గురయ్యేవారు అనేది ఒక ఉదాహరణ చెప్తాను మీకు. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ పరిటాల రవి హత్యకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని ఆరోపణ చేస్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ముక్కుపచ్చలారని అప్పుడు చిన్నపిల్లాడు, ముక్కుపచ్చలారని పిల్లాడి మీద హత్యారోపణ చేస్తున్నావు చంద్రబాబు, నేను రాజకీయాల్లో కొనసాగడానికి చెల్లించవలసిన మూల్యం ఇదా అని ఆయన ఎంత ఆవేదనతో మాట్లాడు. ఆ రోజు ఇప్పుడు ఇంకా ఉధృతంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ. రెండవది రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్పడానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి పరిటాల రవి హత్యకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందంటే అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ఆరోపణ వచ్చింది, ఇది సిబిఐకి అప్పచెప్తున్నాను, నిజమైతే ఇందులో వాస్తవం ఉంటే మామూలు శిక్ష కాదు, నడి రోడ్డు మీద ఊరి తీయండి అని చెప్పేశాను. అవును, ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు అటువంటి స్టేట్మెంట్ ఆయన వైపు నుంచి వచ్చింది. రెండో ఉదాహరణ చెప్తాను. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే అవును, రోసయ్య గారు ఆ రోజున మంత్రిగా ఉన్నారు. రాజశేఖర్ ఎంత బలహీనమైన ప్రభుత్వాన్ని నేను ఇంతవరకు చూడలేదు స్వాతంత్రం వచ్చాక అంటే ఏమైందన్న అప్పుడు మనం ఏమి చేయించలేదు, మనకి సంబంధం లేదు, వాళ్ళ ఇంట్లోకి జరిగింది, అరెస్ట్ చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి, ఇబ్బంది ఏంటి అని అడిగాడు. అన్న, పిల్లలు కావాలని చేస్తారా, ఏదో జరుగుతుంది, మనం కక్షగట్టి చేస్తే అట్లా, అది ఆయనలో ఉన్న హ్యూమానిటీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, సంబంధం ఉన్నా లేకపోయినా సరే బురదల్లి ఆ హత్యలతో సంబంధం ఉంది, గొడవల పార్టీ, ఇవన్నీ చెప్తారు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయవాడ సంబంధం ఎలా ఆయన హ్యూమానిటీతో బిహేవ్ చేశారని. పొంగులేటి మోహన్ రంగారావు గారికి ఫాలోవర్స్ గా ఎవరు ఉంటారు? కొండ మీద ఉండేటువంటి పేదలు, కాలువ గట్ల మీద ఉన్న పేదలు, రోడ్ల పక్క వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారులు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతిలో, విజయవాడ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి 50,000 మందికి అక్కడ ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేశారు చంద్రబాబు. పొంగులేటి మోహన్ రావు గారి ఆశయం ఎవరైతే కొనసాగిస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. కరెక్ట్. ఆ ఆశయం కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. అవును, ఆ ఆశయాన్ని బురదలో కలిపేసి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయండి. రాజేశ్వర రెడ్డి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత సాంకేతిక సమస్య వచ్చింది. ప్లీజ్ మీ పాయింట్ కంటిన్యూ చేయండి సార్.